కావాల్సిన ఐటమ్స్ చికెన్ వచ్చి 1/2 కిలో, దానిలోకి సాల్ట్ వచ్చి 1 స్పూను, పసుపు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి ముందు మ్యారినేట్ చేసుకుందాం. కనిపిస్తుంది, మ్యారినేట్ చేసుకుందాము. బాగా మ్యారినేట్ చేద్దాము. మొత్తం కలిసేలా మ్యారినేట్ చేసి ఒక పక్కన పెట్టేసుకుందాము. తర్వాత కొంచెం నిమ్మరసం తీసుకుని ఇది కూడా కలిపేసి పెట్టుకుని మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాం కదా చికెన్ పికిల్ కోసం. 1/2 అవర్ అయిపోయింది, చక్కగా మెత్తగా ఇదైంది. ఇప్పుడు బాగా కడాయి పెట్టుకున్నాక నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం చికెన్ కదా బాగా డీప్ ఫ్రై అవ్వాలి. ఇది ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకుంటే నూనె చిన్నగా ఉంటుంది, కొంచెం దూరంగా ఉండండి. పక్కళ్ళు అయితే నాలుగులాగా వేసుకున్నాము. మళ్ళీ తర్వాత కొన్ని వేసుకున్నాము. ఇదిగోండి బాగా డీప్ ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టేసుకున్నాం. రెడీ అయిపోయినాయి. పెట్టేసుకున్నాం కదా, పొయ్యి ఆఫ్ చేసుకుందాం. దీనిలోకి గరం మసాలా, సాల్టు, కారం, తగినంత నిమ్మరసం, ఇప్పుడు మనం అదంతా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్ ఉంది కదా, డీప్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ ఉంది కదా, ఇదంతా మనం ఇందులో వేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకుంటే చికెన్ పికిల్ రెడీ అయిపోయినట్టే మనకి. గంటకి వేడి వేడి రైస్లో తింటే చెప్పలేములేండి. మీరు కూడా ఒకసారి తిని చూడండి. చూడండి చికెన్ పికిల్ రెడీ. ఒకసారి చూస్తాను ఇలా వచ్చిందని.